తగ్గేదేలే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడ తగ్గను, ఎవరికి లొంగను. మీరు తగ్గకండి, లొంగకండి. ఈరోజు అంశం ఏంటంటే మార్పు. మరి ఒక కొత్త అంశంతో మీ ముందుకు రావటం జరుగుతుంది. ఒక వ్యాపారి కొన్ని వస్తువులు కొనటం కోసం అడవి మార్గాన టౌన్కు వెళ్తూ ఉంటాడు. అది అడవి మార్గం కాబట్టి మరి కొంతమంది దుండగులు, దోపిడీదారులు అతన్ని అడ్డగించి, వ్యాపారి డబ్బులు ఇస్తావా చస్తావా అని అతన్ని బెదిరిస్తారు. ఆ వ్యాపారి, నేను డబ్బులు మీకు ఇస్తాను, కానీ మీ చేతికి మాత్రం ఇవ్వను, నేను చెల్లాచెదురుగా విసురుతాను, అవి మీరు ఏరుకొని తీసుకోండి అని సమాధానం చెప్తాడు. దానికి దుండగులు సరే అని సమాధానం ఇస్తారు. ఆ వ్యాపారి తన దగ్గరున్న చిల్లర నాణ్యాలని చెల్లాచెదురుగా విసురుతాడు. విసిరి ఆ చెట్టు నీడన విశ్రాంతి ఉంటాడు. ఈ దుండగులు కొంత సమయం ఆగిన తర్వాత వచ్చి తన కాళ్ళ మీద పడి, మమ్మల్ని క్షమించు అని ప్రాధేయపడతారు. అదేంటయ్యా, మిమ్మల్ని తీసుకోమని చెప్పాను కదా, దానికి ఎందుకు మీరు బాధపడతారు అని ఆ వ్యాపారి అంటే, ఆ దోపిడీ దొంగలు, ఏమండి, మరి దాచుకోవటం సులువే కానీ సంపాదించటం అనేది ఎంత కష్టమో అని మాకు ఇప్పుడు తెలిసింది. కానీ ఇలాంటి కష్టాన్ని మాకు అక్కర్లేదు, కాబట్టి ఈ డబ్బు మీదే అని ఆ వ్యాపారికి ఇచ్చేసి అతన్ని ఆ అడవి క్షేమంగా దాటిచ్చి పంపిస్తారు. చూసారా ఫ్రెండ్స్, మరి దాచుకోవటం సులువే కానీ కష్టపడి సంపాదించటం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. మీలో ఎవరన్నా అలాంటి ఉద్దేశం గల వాళ్ళు ఉంటే నా వీడియో చూసి మార్పు పొందండి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గేములో గోలు కొట్టు, మరి గుడిలో గంట కొట్టు, మా వీడియోలకి లైక్ కొట్టు. బాయ్.